దామరగిద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రతాప్ రెడ్డి బావ గారు వేదికపైకి రావాలి. అలాగే కానాపురం ఎల్లయ్య, బోడ వెంకటేష్, కానాపురం ఎల్లయ్య, బేగర్ సంజీవ, మాల వెంకటయ్య నలుగురిని ఎందుకు వేదికకి రావాలంటారంటే వీళ్ళు తాళ్ళపల్లి నరసింహ కోసం టికెట్ త్యాగం చేసిన లేదు కాబట్టి వీళ్ళు నలుగురు వేదికపైకి రావాల్సిందిగా వేడుకుంటున్నాం. బోడ వెంకటేష్ నా అధ్యక్ష. అలాగే చేవల్ల పిఎస్సిఎస్ డైరెక్టర్ అట్నపురం నరసింహుడు గారు వేదికపైకి రావాలి. ఆ బొమ్మకాడ కూర్చున్న కొంచెం ముందర రావాలని ఇక్కడ రండి. కొద్దిసేపు అయితే మంది చాలా కనిపిస్తారు, ఇక్కడ తక్కువ కనిపిస్తారు. మళ్ళా ఇక్కడ ముందరండి, కొంచెం ముందరండి అందరు. కంప్లీట్ చేస్తాం. ఎమ్మెల్యే సార్ అర్జెంట్ పనులు ఉన్నాయి కాబట్టి ఇంత ఫాస్ట్ తిరిగినాము. మీరు అందరికి ఇట్లా నిలబడితే కొంచెం మంచిగా కనిపిస్తాం. మనందరం ఒక 15-20 నిమిషాల్లో కంప్లీట్ చేద్దాం, ఎక్కువ టైం లేదు. ఇద్దరు అభ్యర్థులు మాట్లాడతారు, పెద్ద మనుషులు మాట్లాడతారు, మిగతా అందరూ ఎక్కువ మంది మాట్లాడినాం. ఎమ్మెల్యే సార్ అర్జెంట్ మీటింగ్, సీఎం మీటింగ్ ఉంది పరిగెత్త మంచిది. డివిటల్ వస్తుంది ఎండకుంటే కూడా ఇలా రండి అమ్మా, కొంచెం రండి. బ్యాండ్ బంద్ చేయండి, బ్యాండ్ బంద్ చేయండి. తమ్ముడు మల్లేష్ బ్యాండ్ బంద్ చేయి. ఒక పెద్ద ఇట్లా రండి, కొంచెం జర అక్క ఇట్లా రండి, ఇట్లా రండి జర. సార్ 15 నిమిషాలు అయిపోతుంది మీటింగ్, ఎక్కువ టైం తీసుకోం. 15-20 నిమిషాల మీటింగ్ కంప్లీట్. ఎండ మంచిది, 11 గంటల ఎండ, డి విటమిన్ వస్తుంది. టాబ్లెట్లు వేసుకొని 50 రూపాయలకు టాబ్లెట్ వేసుకుంటున్నాం మనం, డి విటమిన్ రావాలి. ఎండ నిలబడి చేసే మంచిది ఇది. రండి రండి, కాళ్ళ నొప్పులు, మొక్కల నొప్పులు అన్ని పోతాయి, డి విటమిన్ ఉంటే. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా దామరగిద్దకు విచ్చేసినటువంటి మన ప్రియతమ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అభివృద్ధి అంటే ఎప్పటికీ అభివృద్ధి కోసమే ఆలోచించి చేవెళ్లను అభివృద్ధి పదంలో నిలపడానికి కృషి చేసినటువంటి మన ఎమ్మెల్యే కాళ యాదన్న గారు వేదికపైకి రావాల్సిందిగా వేడుకుంటున్నాము. అలాగే దామరగిద్ద మాజీ సర్పంచ్ వెంకటేశ్వర గుప్తా గారు వేదికపైకి రావాలి. అలాగే 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తాళ్ళపల్లి నరసింహులు మరియు 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అన్న శంకరన్న కూడా వేదికపైకి రావాల్సిందిగా వేడుకుంటున్నాము. ఈరోజు మన ఎమ్మెల్యే గారికి సీఎం మీటింగ్ ఉంది పరిగిలా కాబట్టి కొంచెం తొందరగా మనం ప్రచారం ముగించడం జరిగింది. అసలు అన్నీ ఏమన్నాడంటే స్పీచ్లు ఏమవుతుంది, నేను ఇంటింటికి తిరుగుతున్నాడు. కాకపోతే ఎంతమంది ఇంటికి తిరిగినా ఊళ్ళందరూ ఈయనే ఉన్నారు, మనెంబడే ఉన్నారు. కాబట్టి మేము మీ చెప్పిన సందేశం మీరు చెప్తే అందరికీ వెళ్ళిపోతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు కొంచెం రండి మాకు, ఇట్లా రండి, కనిపిస్తాం అందరము. ఉండండి ఉండండి ఉండండి. జరసేపు ఓపిక పట్టండి, జరసేపు ఓపిక పట్టండి. ఈరోజు చేవల్ల మున్సిపల్ మన గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాండన్న గారు కూడా వేదిక సంఘంగా కోరుతున్నాము. ఈరోజు చేవల్ల మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా మన దామరగిద్ద గ్రామానికి ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. టైం తక్కువ ఉంది కాబట్టి మన ఇద్దరు అభ్యర్థులను ఫస్ట్ మాట్లాడిపిస్తా. మన శంకరన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు చేవెళ్ళ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ముఖ్య అతిథిగా మన స్థానిక ఎమ్మెల్యే యాదన్న గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో
తన భుజాల పైన వేసుకొని ఊరూరా తిరిగి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో అందరికీ మీకు తోడు ఉన్నానని చెప్పి ముందుండి నడిపిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒకసారి అన్న గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ముఖ్యంగా వేదిక మీద ఉన్న అందరు పెద్దలకు పేరు పేరు, ఎందుకంటే ప్రతి పేరు చెప్తే ఒక నిమిషం కూడా అయిపోతుంది కాబట్టి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ముందున్న అక్కలకి, అమ్మలకి, తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, నాన్నలకి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను 10వ వార్డు కౌన్సిల్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఆదరించి మీరందరూ కూడా నన్ను మీ ముందు పెట్టింది కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఎన్నికల్లో నన్ను మొదటిసారిగా ఈ 10వ వార్డు నుంచి కౌన్సిలర్గా మొట్టమొదటి ఎన్నికల్లో నాకు ఇక్కడ టికెట్ ఇచ్చి మీ ముందర నన్ను నిలబెట్టారు కాబట్టి మీ మాట తప్పకుండా ఏదైతే ఆలోచనలు ఉన్నాయో గవర్నమెంట్ స్కీములు అన్నీ కూడా మనము ముఖ్యంగా మదన్న కానీ వెంకటేశ్వర గుప్తా గారి ఈ ఊర్లో మీరు కనీసం 9వ వార్డు 10వ వార్డులో ఊర్లో కాకుండా మా విల్లునే పెట్టాలన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 2 విధాలుగా 2 కౌన్సిలర్ అభ్యర్థులు ఉన్నారు. ఖచ్చితంగా భుజాల మీద మీరు అందరు మోస్తున్నారు కాబట్టి సగ భాగం ఇక్కడనే పెడతామని మీ అందరి ముంగలు కూడా మాటిస్తున్నాను. ఎలాంటి ప్రాబ్లం లేకుండా యాదగన్నర్తో మాట్లాడి ఒప్పించి కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అండర్జన్ కానీ, సీసీ రోడ్లు కానీ, డాక్టర్ భవనాలు కానీ, ఏమైనా యూత్ క్లబ్లు కానీ ఏ ఉన్నా నా ముందర సమస్యలు పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు పింఛన్లు లేకపోయినా పింఛన్లు కూడా చేపిస్తాము. ఖచ్చితంగా జాగా లేకపోతే జాగా ఇప్పిస్తామని చెప్తున్నారు. గవర్నమెంట్ జాగా ఇండ్లకు ఎన్ని ఇండ్లైనా సరే అన్నగారు ముందుండి నడిపిస్తాడు. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి, చేతి గుర్తుపై ఓటేయాలి. ముఖ్యంగా నా సొంత నిధులతోని ఇక్కడ ఉన్న మహిళా సంఘాలు అందరూ ఉన్నారు కాబట్టి నేను ఈ విలేజ్ లో ఖచ్చితంగా మహిళలు ఎవరైతే కుట్టు మిషన్లు నేర్స్తారో సొంత నిధులతోని మీకు ఒక ఇద్దరిని పెట్టి ఇక్కడే నేర్పించి ఎంతమంది నేర్చుకుంటో వాళ్ళందరూ కూడా కుట్టు మిషన్లు ఖచ్చితంగా స్వయంగా నా సొంత నిధులతో నేను ఇస్తానని మాటిస్తున్నాను. అలాంటి యువకులు ఎవరైనా చదువుకొని నిరుపేదలు ఉంటే కూడా డిగ్రీ వరకు పై చదువులు చదివితే కూడా ఆ ఖర్చులు మొత్తం నేనే భరిస్తానని మాటిస్తున్నాను. ఎందుకంటే యువత ఈరోజు సామాన్య కుటుంబాలు ఉంటారు, గరీబులు ఉన్నారు కాబట్టి డిగ్రీ స్థాయిలో అంతకైనా పీజీ స్థాయిలో ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా నేను సొంత నిధులు పెడతా. బాగా డాక్టర్ చదివితే కూడా ఆ ఖర్చులు నేను భరిస్తానని చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ మాటిస్తున్నా, నా బిడ్డలు కూడా ఇద్దరు చదువుతున్నారు. చదువు విలువ ఏంటో నాకు తెలుసు కాబట్టి మీరందరూ కూడా గొప్ప చదువులు చదివి ప్రయోజకులు కావాలని రామన్నగూడెంలో శంకరాన్ని నిలబడ్డాడంటే మళ్ళీ ఒక రోజు వస్తే కూడా అన్నకే ఓటేయాలనే మాట తప్పకుండా మాటిస్తున్నా. ఇదే టెంపుల్ పక్కన ఇస్తున్నా కాబట్టి ఖచ్చితంగా నిధులను ఇక్కడనే పెడతా. నా సొంత నిధులు ఎక్కడైనా ఎవరైనా ఈ రోజు చెప్తున్నాం, ఆ విషయాలు చెప్పడానికి రాదు. ఇక్కడ మా పటేల్ కూడా ఉన్నారు, నారాయణ రెడ్డి గారు. రామన్నగూడెంలో ఎవరు చనిపోయినా 5 ఏళ్ల నుంచి కూడా సొంత నిధులతోనే నేను వాళ్ళకు నా చోదరుడు వాళ్ళోడుగా సాయం చేస్తాను కాబట్టి నేను ఇక్కడ ఆ మాట చెప్పదలుచుకోలే. అంటే ఆ భాగంలో ఏమవుతుందంటే బాధలున్నప్పుడు సాయం చేయాలి కాబట్టి ఇంతిస్తా అంతిస్తా అని చెప్పకుండా నేను ఆ ఇంటి కుటుంబానికి ఏం చేస్తాననేది కూడా చెప్తాను. అందుకనే ఖచ్చితంగా మీ ముంగలుంటా, మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ కొడుకుగా, మీ కడుపులో పెట్టుకొని నన్ను ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీరందరూ నాకు ఓటేయాలని. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. థ్యాంక్ యూ. ధన్యవాదాలు శంకరన్న. మీకు ఇంత మంచి ఎవరని చెప్తారా? ఎవరు చెప్పారు? కుట్టు మిషన్లు ఇప్పిస్తా అంటుండు. ఎవరైనా నేర్చుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే నేను నేర్పిస్తా, నా సొంత ఖర్చుతో నేర్పిస్తా అంటుండు. ఎవరైనా చనిపోతే నేను చెప్పగానే చేసి చూపిస్తా అంటుండు. పై చదువులు ఎవరైనా డిగ్రీలు చదువుకునే పిల్లలు, ఇంటర్మీడియట్గా డిగ్రీలు చదువుకునే పిల్లలు ఎవరున్నా కానీ ఈరోజు మందుకు పైసలకు మనం లొంగిపోతే ఇంత మంచి నాయకుని కోల్పోతాం. దయచేసి ఆలోచించండి. ఆలోచించి 10వ వార్డులో ఉన్న వాళ్ళందరూ అక్కలు ఈయన కనిపిస్తారు ముంగల్ లైన్లో. మీరందరూ 10వ వార్డులో ఉన్న వాళ్ళందరూ మన శంకరన్నను ఆశీర్వదించి ఆయన గెలిపిస్తే మనకే ఉపయోగపడతాడు. ఇంకోటి, వాళ్ళ ఊరు 70% ఉంది, మన ఊరు 20% ఉంది, కానీ 50% నిధులు మనకేసి అంటాడు. శంకరన్న మాకు అంత ఆశ లేదు, మేము నువ్వు 70% పెట్టుకో, మాకు 20% ఎమ్మెల్యే శాతం కొట్లాడుకొని ఇంకో 50% తెచ్చుకుంటాం మేము అనుకో కోరుకుంటూ. మళ్ళీ నీకు మీ ఊర్లో మైనస్ కావద్దు, మొత్తం 50% దామరతిగా పెడతా అంటున్నా, నీకు మైనస్ కావద్దని చెప్తున్నాం. మాకు 25% ఇవ్వండి చాలు. మీ ఇంత మంచి మీకు ఆలోచన ఉన్నందుకు చాలా ధన్యవాదాలు అన్న. అలాగే మన దామరగిద్ద 9వ వార్డు అభ్యర్థి తాళ్లపల్లి నరసింహ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటాం. నేను దామరగిద్ద 9వ వార్డు అభ్యర్థిగా ప్రకటించిన సమతా వెంకటరెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా అదేవిధంగా మన శాసనసభ్యులు ఎమ్మెల్యే యాదన్న గారు పోంగానే నాకు ఇచ్చి ఈ నరసింహులకు కేటాయించమని చెప్పడము నా అదృష్టము. అదేవిధంగా నాకు
ఈ టికెట్ రేస్లో ఉండి త్యాగం చేసి ఎంతోమంది నా వెంటుండి సహకరించి ప్రోత్సహిస్తున్నందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. నన్ను ఈ 9th వార్డులో అత్యధిక మెజార్టీతో గెలిపించి నన్ను యాదన్నకు అదేవిధంగా సమత వెంకటరెడ్డి గారికి నన్ను గిఫ్ట్గా పంపిస్తారని మీకందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను. అదేవిధంగా నా వెంట ఉన్నవాళ్ళు, నా ముందు ఉన్నవాళ్ళు మీకందరికీ, నాతో పాటు నా సోదరులకు, అన్నలకు, చెల్లెలకు, అక్క చెల్లెళ్ళకు, తల్లిదండ్రులు లాంటి వాళ్లకు అందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు చేస్తూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. మొన్న ఫస్ట్ రోజు మాట్లాడమంటే నేను మాట్లాడన్నాడు, ఆల్రెడీ స్టార్ట్ చేసిండు. ఇక ఇప్పుడు దామరగిద్ద మాజీ సర్పంచ్ శంకరేశ్వరి గారు మాట్లాడాల్సిందిగా మాట్లాడతారు. దామరగిద్ద ప్రజలంటే అంతా మన మనుషులే. మీకు నేను రుణపడి ఉన్నాము. మీకు కూడా మారు ఈ చేతి గుర్తుకు ఓటేసి మన ఎమ్మెల్యే యాదన్న గారి సహకారంతో ఈ నరసింహను నిలబెట్టిండ్రు. ఈయనకు అత్యధిక ఓటేసి దామరగిద్ద ఫస్ట్ వచ్చింది కాంగ్రెస్ అని చెప్పి ఆ పేరు నిలబెట్టారంటే మీ దగ్గరనే ఉన్నది ఆ మహిమ. అందుకొరకు మీరు ఓటు వేసి గెలిపించి మన నరసింహను దామరగిద్ద అందరూ ఏకంగా ఉన్నారని చెప్పి పేరు మీరు తెచ్చుకున్నారే, మాకు కూడా ఇవ్వాలి. అందుకొరకు మీరు అందరూ కూడా ఏకపక్షాన్ని నిలబడతారని మనవి చేస్తున్నాం. యాదన్న నాయనకు 2 నెలలు అవుతుంది స్టంట్ పడి. వద్దు అంటే ఖచ్చితంగా నేను వస్తా, ప్రజలకు నా ముఖం చూపిస్తా అని చెప్పి వచ్చిందన్న. ఇలా మా నాయనకు కూడా పాదాభివందనాలు. అలాగే ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన దామరగిద్ద మాజీ సర్పంచ్ వెంకటేశ్వర గుప్తారావు గారు మాట్లాడుతున్నారు. సభకు నమస్కారం. ఈనాటి ప్రచార కార్యక్రమం భాగంగా మన దామరగిద్దకు విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, మన తెలంగాణలో డైనమిక్ హీరో అంటే మన యాదన్న గారు. ఎందుకంటే 3.5 సార్లు 20 సంవత్సరాల సంది ఏకదాటిగా ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడంటే చాలా గొప్ప విషయము. ఎందుకంటే ఒకసారి గెలిచిన మళ్ళీ ఒకసారి గెలవరు. అంటే ఎందుకు నుంచి గెలిచిన ఒకటి ఆలోచన చేయాలి. ఎప్పుడు గెలిచినా కానీ మనకు దామరగిద్ద కానీ మన చేవెళ్ళ మండలం కానీ అన్ని మండలాలకు ఒక విధంగా ఇస్తే నిధులు మన చేవెళ్ళ మండలకు 75% నిధులు ఇచ్చిన ఘనత మన అన్నగారికే దక్కింది. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన వేదిక ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక ముందున్న అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, అమ్మలకు, అక్కలకు అందరికీ, యువజన సంఘాలకు అందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మన గ్రామంలో సుమారుగా నా తెలివి వచ్చినప్పటి సంది కూడా ఎప్పుడు కూడా వేరే పార్టీకి వేయకుండా కాంగ్రెస్ పార్టీ ముందంజలు ఉంది. కాబట్టి మీరు మొన్న కూడా తెలుసు కదా, ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అంటే దామరగిద్ద అంటే కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మొన్న కూడా యాదన్న మాకు చాలా రోడ్ ఇబ్బంది ఉందంటే అప్పుడప్పుడే పోయంగానే 50 లక్షల రూపాయలు మన మానవకృష్ణ ఇంటి నుంచి ఎర్రవల్లి అంజా ఇంటి వరకు 50 లక్షల రూపాయలు అండర్ డ్రైనేజ్, సీసీ రోడ్డు అప్పుడే శాంక్షన్ చేసిండు. ఎలక్షన్ కాకముందే ఇక్కడ మనకు 10వ వార్డులో ఇబ్బంది ఉందంటే బోర్వెల్ వేపించిండు, బోర్లు చేయించిండు. అంటే చూడండి, ఎలక్షన్ అయిన తర్వాతే చెప్తారు కొంతమంది, ఎలక్షన్ కాకముందే మనకు హామీ ఇచ్చిండంటే ఎలక్షన్ తర్వాత యాదన్న గారి హామీలు ఎట్లుంటాయో మీకు తెలుసు. కాబట్టి మనం అందరం కూడా 2 సీట్లు గెలిచి మనము మన గ్రామాన్ని ఆదర్శంగా దిద్దడానికి మన యాదన్న గిఫ్ట్ ఇవ్వాలి. అదేవిధంగా మన చేవెళ్ళ నుంచి మన సమతా వెంకటరెడ్డి గారు మన దామరగిద్ద అంటే వాళ్ళకు చేవెళ్ళంటే ఒక పుట్టినీళ్ళు కాక దామరగిద్ద అంటే వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు కానీ ఎలక్షన్లు కానీ లేకపోతే మనకు దామరగిద్ద కూడా చాలా సాయం చేశారు. కాబట్టి మనము సమతా వెంకటరెడ్డి గారికి మన యాదన్న మన 2 సీట్లు ఎమ్మెల్యే గారి చేతి మీదుగా సమతా వెంకటరెడ్డి గారికి గిఫ్ట్గా అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కూడా కష్టపడి పనిచేసి మన గ్రామంలోని సమస్యలను తీరేటట్టుగా అంతా మీ చేతిలో ఉంది. కాబట్టి మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి మన క్యాండిడేట్లు గెలిపించాలని నేను సభాముఖంగా కోరుకుంటూ, ఇక ముందు ఎన్ని అవకాశాలు వచ్చినా కానీ మన దామరగిద్ద ఇప్పుడు ఈ తమ్ముడు శంకర్ తమ్ముడు 5 సంవత్సరాలు నేను ఆయన అన్నదమ్ములు లేకున్నాం. ఎందుకంటే ఆయన రామనగరం సర్పంచి, నేను దప్పకూరు సర్పంచి.
ఆయన వ్యక్తిగతం ఎట్లా అంటే అంత మంచి వ్యక్తిగతం. నేను ఎంతలో ఊరొచ్చు కదా రామనగరంలో ఆయనంతని. అందు గురించి మనం ఇంత మంచి వ్యక్తిని మనం పొడగొట్టుకోకూడదు. కావున ఇప్పుడు చెప్పింది కదా, సొంత నిధులని మనకు పిల్లలకు జిల్లాలకు అక్కడకు అమ్మలకు కొట్టు మిషన్లు కూడా ఇప్పిస్తా అని చెప్పిండు. సొంత నిధులు అంటే ఆయన సొంత డబ్బుతోని. ఎవరైనా చెప్పినా ఇంతవరకు కొంతమంది ఏం చెప్తున్నారు, మేము గెలిచినాక చెప్తాము, ఎప్పుడో చేస్తామో. కాదు, ఆయన ఏమంటే గెలిచినా గెలుపుకున్నా నేను చేస్తానని అంటున్నాడు. ఇది ముఖ్యము. కావున మన పదవాళ్ళు శంకర్ అన్నను అధిక మెజార్టీని గెలిపించాలని మీకు అందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నాను. అదేవిధంగా ఏమంటుందంటే 9వ వార్డు అన్ని 2 వాళ్ళు కావాలి మనకు. కానీ ఈయన చేసిన వాగ్దానాల బట్టి కొద్దిగా ఆయన గురించి కూడా మనం చెప్పాలని నేను చెప్పిన మనస్ఫూర్తిగా 2 వాళ్ళు కూడా గెలిపించి మనము యాదన్న గిఫ్ట్గా ఇవ్వాలని నేను సభాముఖంగా కోరుకుంటూ ఇచ్చిన అవకాశం ముగిస్తున్నాను. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ భాగంగా వచ్చినటువంటి మన ముడిమేల మాజీ సర్పంచ్ అన్న గంట సేపు స్పీచ్ ఇస్తాడు. కాకపోతే ఎమ్మెల్యే సాబ్ టైం లేదు కాబట్టి 1 నిమిషం అన్న నీకు. ఈరోజు ఎన్నికల్లో ప్రచారం భాగంగా దామగిద గ్రామానికి విచ్చేసిన ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు సోదరులు మాజీ సర్పంచ్ మసూద్ గుప్తా గారు, పెద్దలు గౌరవనీయులు పేదలపాటి అబద్బాంధవులు లాంటి మా అన్నగారు చేవెళ్ళ ఎమ్మెల్యే కాళ యాదయ్య గారు, అదేవిధంగా ఈ గ్రామానికి పెద్ద మనిషి తండ్రి లాంటి వారు శంకరయ్య సేట్ గారు, మాజీ సర్పంచ్ వెంకటేశ్వర గుప్తా గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటన్న గారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నరసింహ గారికి, శంకరన్న గారికి మరియు ఇక్కడ దామగిరి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడే చూసిన ఇక్కడ మీ వార్డు అభ్యర్థి శంకరయ్య గారు చేసిన వాగ్దానాలు చూసి నిజంగా నాకు విచిత్రం అనిపించింది. ధైర్యం కూడా కావాలి దానికి. ఇంత ధైర్యంగా దేవుని ఎదుట ప్రమాణం చేసి చెప్తుండంటే దానికి చాలా గట్స్ ఉండాలి కూడా. కుటుంబీషన్లు కానీ చదువుల విషయంలో కానీ తను చూపించే శ్రద్ధకు ఇక తాగుతాము తింటాము వెళ్ళిపోతాం. కానీ తను గ్రామ అభివృద్ధి గురించి ప్రజాభివృద్ధి గురించి నిర్ణయించుకొని అంత మంచి వాగ్దానాలు చేస్తున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలి. లేకుంటే మనంత దుర్శ్వాతులు ఇంకో ఉండరని ఖచ్చితంగా సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన చేవెళ్ళ ఎమ్మెల్యే గారి గురించి ఒక్కసారి ఆలోచించండి. మన తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి ఏ కాన్స్టిట్యున్సీ కూడా ఈ 2 సంవత్సరాలు అన్ని నిధులు రాలేమని ఖచ్చితంగా గ్రహించగలను. మా దగ్గర చూసుకుంటే చిన్న గ్రామమైన ఎన్నో సంవత్సరాల నుంచి నా చిన్నప్పటి నుంచి ఒక కళ ఉండేది మాకు, మేడిపల్లి నుంచి అటు రోడ్డు కావాలని. అది ఎవ్వరితో కాలేదు, కేవలం యాదన్న గారితోనే సాధ్యమైంది. ఇలాంటి పనులు చేయాలంటే అక్కడ సీఎం గారి నుంచి కానీ గౌరవంతో తేవాలంటే యాదన్న తర్వాత ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి అన్న రుణం తీర్చుకోవడానికి మనం ఖచ్చితంగా 2 వార్డులు మీరు అందరూ ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ గెలిపించి చేవెళ్ళ మున్సిపల్ చైర్మన్గా దేవర సమతావరి గారు చేసి దాన్ని మన యాదన్న గిఫ్ట్గా ఇస్తారని దామగిరి ప్రజలందరికీ నమస్కరిస్తూ మరొకసారి వేడుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ చేకూర్చుపై వేటు వేసి యాదన్న నాయకత్వాన్ని బలపరచాలని మరొకసారి వేడుకుంటూ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అలాగే చేవెళ్ళ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం. అంతరం ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ ఇప్పుడు ప్రజెంట్ ఉప సర్పంచ్ వెంకటేష్ గారికి కూడా రామరెడ్డి గ్రామస్థ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెంటన్న గౌడ్ గారు మాట్లాడుతుందిగా సరే ముందు చెప్పిన సభకి నమస్కారం. ఈరోజు దామరగిద్ద మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా మన ముఖ్య అతిథి 3 సార్లు గెలిచిన ముద్దుబిడ్డే యాదన్న గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ నిలబడ్డటువంటి 2 అభ్యర్థులు నా పక్కనే నరసింహ గారు, శంకర్ గారు చాలా గట్టిలు, తెలుపరులు, మంచి వాళ్ళు, సేవకులు, నాయకులు గారు సేవ చేసేందుకు వచ్చారు. కాబట్టి వాళ్ళకు కూడా నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర సేటు, మస్వాన్ సేటు, ఇక్కడ ఉన్న వేదిక పైన పేరులందరికీ నమస్కారం చేస్తూ 11 తారీఖు జరగబోయే ఎలక్షన్లో ఎన్నిసార్లు దామరగిద్ద మాజీ సర్పంచ్ తాళపల్ల కిష్ట గారిని వేదికపై రావాలని కోరుచున్నాము. 11 తారీఖు జరగబోయే ఎలక్షన్లో
చేతి గుర్తు మీద ఓటేసి ఇద్దరు అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేస్తే 2 వార్డులు గెలిస్తే 2 సీట్లకు పేరు కాకుండా ఊరికి మంచి పేరు వస్తుంది. ఎందుకంటే యాదన్నకు రేవంత్ రెడ్డి దగ్గర మంచి పేరు ఉంది. ఆయన ఏది చెప్తే అది కాదంటలేడు. మున్సిపలే కాదు, మండలంలో కూడా చిన్న ఊరు మాది నాంచేరు విలేజ్, చిన్న పంచాయతీ 70 లక్షలు ఇచ్చిండు మాకు సీసీ రోడ్లకు. ఒక్క గల్లీ కూడా కాలేదు. చిన్న గల్లీ గజం ప్లేస్ ఉంటే కూడా సీసీ రోడ్లు వేసినాము. ఇప్పుడు 10 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు 1 లక్ష రూపాయలు కూడా లేవు మాకు. 2 ఏళ్ళలో జరిగింది ఇది. కాబట్టి 18 వార్డులు అన్నకు మనం గిఫ్ట్గా ఇస్తే రేవంత్ రెడ్డి గారి దగ్గర నిధులు తీసుకురావడానికి అన్నకు మంచి పేరు ప్రతిష్ట, ఆయన కొట్లాడి తెచ్చే ధైర్యం మన యాదన్న గారికి ఉంది. కాబట్టి ఈ 11 తారీఖు నాడు చేతి గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో 2 అభ్యర్థులను గెలిపేయాలని కోరుతూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే అమ్మ టిఫిన్లు వేలేరా గట్టిగా ఉండి ఎమ్మెల్యేకి వస్తున్నారా? చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. మన 10వ వార్డులో 10వ వార్డును తన భుజాల మీద ఎత్తుకొని ఎంతో కష్టపడుతున్న మన మంగళంజయ గారిని తెలంగాణ వేదికపై రావాలని కోరుచున్నాను. అలాగే చేవల్ల మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ గారు. శ్రీనివాస్ గౌడ్, మీరు అన్నకు 1 నిమిషం ఇచ్చిండు మీకు. సభకు నమస్కారం అని చెప్పి 1 నిమిషం చెప్పండి. గౌరవ పెద్దలు సభ అధ్యక్షులు మధుసరెడ్డి గారికి, అలాగే గౌరవ పెద్దలు స్థానిక శాసనసభ్యులు మన అందరి ప్రియతమ నాయకుడు కాళే యాదన్న గారికి, మన దామరగిద్ద పెద్దలైన ప్రభుగుప్తం గారు కూడా ఇక్కడ రావాలని, వేదికపై రావాలని కోరుచున్నాము. యాదన్న గారికి, అలాగే దామరగిద్ద సైడ్లో 3కి, శంకరయ్య సైడ్కు, వెంకటేశ్వర సైడ్కు, మా సైడ్కు, ఇక్కడ ఉన్న వేదిక మీద అందరి పెద్దలకు టైం లేదు కాబట్టి పేరున అందరికీ, మండలం నుంచి వచ్చిన పెద్దలకు, ఇక్కడ ఉన్న నాయకులకు అందరికీ, ముఖ్యంగా దామరగిద్ద గ్రామస్తులకు, అమ్మలకు, అక్కలకు, ఇక్కడ ఉన్న అన్నలకు, సోదరులందరికీ పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా దామరగిద్దకు రావడం జరిగింది. దామరగిద్ద అంటేనే కాంగ్రెస్ కు కంచుకోట. మీ అందరికి తెలుసు, గతంలో కూడా మీరు నిరూపించరు, మండలంలో లేని మెజార్టీ మీరు ఇచ్చారు. మరొక్కసారి గిట్ట మీరు అందరు చేతి గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ అంటే దామరగిద్ద అంటే కాంగ్రెస్ అని మీరు నిరూపిస్తారని ఆశిస్తూ మీకు ఒక 2 విషయాలు చెప్తాను. నేను ఎక్కువ గతంలో ఎలక్షన్లో మీకు వచ్చినాం, ఇదే ఎలక్షన్ ప్రచారం ఇక్కడికే వచ్చి మీకు చెప్పినాం, మేము 6 గ్యారంటీలు ఇస్తున్నాం, ఖచ్చితంగా అమలు చేస్తామని. ఈ రోజు ప్రతి ఒక్కరికి 200 యూనిట్లు ఇంటికి ఫ్రీగా ఇస్తున్నామా లేదా మీరు ఒకసారి ఆలోచించడమ్మా. కాంగ్రెస్ వస్తుందా లేదా? వస్తేనే వస్తుందని చెప్పండి, లేకుంటే లేదని చెప్పండి. వస్తుందా లేదా? అందరికి ఇండ్లకు 200 యూనిట్లు కరెంటు ఫ్రీ వస్తుందా లేదా? మీకు మీ అందరికి బస్సు ఫ్రీ ఉందా లేదా? బస్సు ఫ్రీ ఏమన్నా వస్తుందా లేదా? ఆరోగ్యశ్రీ 10 లక్షలు వస్తుందా లేదా? ఆరోగ్యశ్రీ నియోజకవర్గం దాకనుకమ్మ మీకు అమ్మ 6 గ్యారెంటీలు ఇచ్చినాం, అన్ని గిట అమలు చేస్తున్నాం. ఇప్పుడు గిట దామరగిద్ద నుంచి మీరు మెజార్టీ ఇచ్చి, మొన్న హెచ్ఎండే నుంచి అన్న 70 లక్షలు ఎట్లు ఇచ్చిండో, రేపు గిట మెజార్టీ ఇచ్చి మీరు గిట గెలిపిస్తే మీ ఊరు అద్దం లెక్క చేసే బాధ్యత 2 సీట్లు తీసుకొని మీ ముందు నడుస్తారు. మీరు ఇలా సీట్లను చూడండి, దామరగిద్ద అంటే సీట్లు గెలిస్తే సీట్లకు మంచి పేరు వస్తుంది. ఇక్కడ రాముడు, అక్కడ లక్ష్మణులకి 2 సీట్లు ఉన్నారు. శంకరయ్య నరసింహులు అంటే వరకు తెలియదు, కానీ 2 సీట్లు అంటే అందరూ తెలుసు. గెలిచిందంటే అది సీట్ల వల్ల గెలిచిందంటారు. కాబట్టి మీరు ఈ సీట్లు ఇద్దరికి మంచి పేరు రావాలంటే మీరు దామరగిద్దలో అత్యధిక మెజార్టీ తీసుకొని వస్తారని ఆశిస్తారు. అందరు చేతి గుర్తు కేసి గెలిపిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలిసి ముగిస్తున్నాను. 2 కొత్తలు కాసీను శంకరన్ 5 సంవత్సరాలు సర్పంచ్ చేసిండు. మా వెంకటేశ్వర రెడ్డి ఎంబడు ఎప్పటి తిరుగు దామరగిద్దలో మొత్తం సుపరిచితుడే. నరసింహులు కూడా కొత్తోడు కాడు, 5 సంవత్సరాలు నా దగ్గర వార్డు మెంబర్ చేసిండు. గత 5 సంవత్సరాలు కూడా యాక్టివ్గా పాలిటిక్లు ఉండు. మేము ఇద్దరం కాదు, గెలిచినాక నరసింహులే పాలన చేయాలి, శంకరన్ అనే మా ఊర్లో చూసుకోవాలి. ఇంకెన్ని రోజులు చూస్తాం మేము? మాకు వచ్చినప్పుడు మేమే చూడాలి, వీళ్ళకి వచ్చినప్పుడు కూడా మేమే చూడాలి. వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ మేము గెలిపించినాక వాళ్ళు ఏం చేస్తారు? గెలిపించినాక వాళ్ళ మీదే బాధ్యత. మీరు వాళ్ళని అడగాలి, ఏం కావాలన్నా వాళ్ళని అడగాలి, లావణ్య ఎక్కడ అడగాలి, ఇంటికి పోయి మనకు కావాలంటే. అన్నా ఏం లేదు, సమస్యలు కూడా ఆల్రెడీ ఈ 10వ వార్డులో నేను తెలుసుకుంటున్నా. ఇక్కడ వస్తుంటే నడుస్తుంటే కూడా మొత్తం వాటర్ అంతా బయటనే పోతుంది. దాని సొంత ఖర్చుతో 10 లక్షలు పెట్టి అండర్టైనింగ్ కూడా వేస్తాను.
సొంత గదులతోనే పెడతాను. ఎందుకంటే తర్వాత ఏమని చేయని ఖచ్చితంగా పని చేద్దామని వచ్చినా మీరు ఖచ్చితంగా ఈ మాట ఎందుకు చెప్తారంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న దామరగిద్ద ఇదే పేరు నిలబెట్టాలని చెప్పి మీకోసం ఎక్స్ట్రా 10 లక్షల ఖర్చును సీసీ రోడ్లు కానీ 20 లక్షల సొంత నిధులు కాలర్ బట్టి అడగాలి. నేను పని చేస్తా 20 లక్షలతో మీ ఏ విలేజ్లో ఏమేమి ప్రాబ్లం ఉందో నేను తీరుస్తా. అసలు నీకు అన్న దామరగిద్ద నిజ ప్రేమ ఎందుకు వస్తుంది నీకు? నాకు అర్థమైతే లేదు. లక్షలు మనకు మన రేవంత్ రెడ్డి సాబ్ ఎట్లా హామీలు ఇచ్చిండు, అన్న కూడా అట్లనే హామీలు ఇస్తుండు. సొంత నిధులు గ్రేట్ అన్నాను అన్న, క్లాప్స్ కొట్టిండు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నేనే మాట్లాడుతున్నాను, ఒక 5 నిమిషాలు టైం ఇవ్వాలి. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా దామరగిద్ద గ్రామానికి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకుడు ఎల్లప్పుడూ అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. అన్న నాకు ఏమైనా చిల్లర పనులు ఏమైనా కావాలంటే దీనికోసం పైరోల కోసం నా దగ్గర రావద్దు, ఎంఆర్ఓ ఆర్డీఓల కోసం నా దగ్గర రావద్దు, మీరు ఏమైనా చేసేది ఉంటే ఊర్లో వర్క్ చూసుకోండి అంటాడు. నిన్న ఒక స్పీచ్ పొద్దున టీఆర్ఎస్ పార్టీ ప్రచారం అయింది. అందులో చాలా మంది స్పీచ్ ఇచ్చినప్పుడు చెప్పారు అభివృద్ధి ఏం చేసిండు దామరగిద్దకు యాదన్న అని అడిగిండు. వాళ్ళ కళ్ళు కనిపిస్తలేమో, గ్రామ పంచాయత్ బిల్డింగ్ కట్టింది యాదన్న, అంగన్వాడీ బిల్డింగ్ కట్టింది యాదన్న, వీడికేంచి 30 లక్షల రోడ్ వేసింది యాదన్న. వాళ్ళ ఇళ్ళ అక్కడ నుంచి ఎక్కడికి ఇక్కడ మన మన్నగూడెం కృష్ణ ఇంటి అవతల నుంచి ఆ రోడ్ అంతా వేసింది యాదన్ననే. అండర్ గ్రౌండ్ చేసింది దామరగిద్దలా. నేను వచ్చిన కొత్తలా యాదన్న ఎమ్మెల్యే ఉండే, నేను సర్పంచ్ ఉండి దామరగిద్దల మొత్తం ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం వేసినాం. అంటే ఏదైనా 10 సంవత్సరాల తర్వాత ఖరాబ్ అయిపోతుంది కాదంటలేం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం చేస్తున్నాం. విమర్శలు చేయండి కానీ చూసి విమర్శలు చేయండి. విమర్శలు చేస్తే మేము అంగీకరించడానికి బరాబర్ రెడీ ఉన్నాం. కాకపోతే అభివృద్ధి జరగలేదంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అభివృద్ధి చేసినాం, అభివృద్ధి చేస్తాం, చేసి చూపిస్తాం ఇంకా ముందు కూడా. ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటుంది ఏంటంటే ఒక్కటే ఆలోచించండి తల్లి, మీరు తల్లిను మా అన్నలు అక్కలు అందరూ ఒకటే ఆలోచన చేయండి. మీరు పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది, మాకు దేవుళ్ళలాగా యాదన్ ఉన్నాడు. ఇప్పుడు వచ్చేది కాంగ్రెస్ చైర్మన్ అయితే సమతా వెంకరెడ్డి గారు ఉంటారు. ఇక్కడ మన 2 అభ్యర్థులు ఉంటారు, శంకర్ అని ఉంటాడు, నరసింహులు ఉంటాడు. వెంకటేశ్వర రెడ్డి పక్కకు పోతా, నేను పక్కకు పోతా గెలిపించినాక. ఇద్దరం 5 సంవత్సరాలు రాజకీయాల్లో జోక్యం చేసుకోం. మీకు ఈ సభాముఖంగా వాగ్దానం చేస్తున్నాం. వాళ్ళే చేయాలి పని, ఏం చేసినా వాళ్ళే చేయాలి. వాళ్ళు చేయన్నాడు మా దగ్గర రండి, మీరు మా చెవు పట్టుకోండి, మీకు మేము పని చేసి చూపిస్తాం. ఇప్పుడు ఏమంటారు అంటే నరసింహులు గెలిస్తే మొత్తం మల్సేది నడుస్తుంది, వెంకటేశ్వర నడుస్తుంది, ఇంకా వాళ్ళు ఏడా చేస్తారు, నరసింహులు పని చేయడు అంటుండు. నరసింహులు ఎందుకు పని చేయడు? నరసింహులు ఆల్రెడీ 5 సంవత్సరాలు వార్డు మెంబర్గా చేసిండు. వార్డు మెంబర్ చేసిన అనుభవం ఉంది. ఒక 2 సంవత్సరాల నుంచి నా ఎంబడి పంచాయతీలలో మాట్లాడుతుండు. పంచాయతీలు అందరు ఎవరు మాట్లాడుతారు దామరగిద్దలా? మన దగ్గర పంచాయతీ ఉందంటే 6 గంటలకు చెట్టు కింద కూర్చుంటున్నా, ఇదే చెట్టు కింద కూర్చుంటున్నా. నిన్న ఒక అభ్యర్థి అంటాడు ఆయన కోసం మనం పంచాయతీల కోసం వెయిట్ చేయాలన్నా, నేను వెయిట్ చేయమన్నా, నేనే వెయిట్ చేస్తున్నా మీకోసం. చేసలేనా? మీరందరూ చూస్తారు కదా, 6 గంటలకు వచ్చి చెట్టు కింద కూర్చొని పంచాయతీలు మాట్లాడుతున్నా. నాకేం అవసరం? నా ఊరు హైదరాబాద్ ఉంటే నా బిడ్డల కోసం చదువుల కోసం హైదరాబాద్ పోయినా, కరెక్టే వాస్తవమే. కాకపోతే పంచాయతీ ఉందంటే వచ్చి 6 గంటల కదా చెట్టు కింద కూర్చొని మా ప్రభాన్ని ఇట్లా టిఫిన్ చేసి ఆడ కూర్చొని మాట్లాడుతున్నా. ఎవరి దగ్గర రూపాయి ఆశిస్తలేను. ఇలా రేపు పంచాయతీ ఉందంటే ఇలా నైట్కి 100 పేపర్స్ ఫుల్ బాట్ అడుగుతానే నేను. అడిగేటోళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. వాళ్ళు ఈరోజు నా గురించి వెంకటేశ్వర గురించి మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, మేము ఎంత చేసినాం మా ఊరికి అంత చేసినాం, ఇంకా ముందు కూడా చేస్తాం. కాకపోతే రేపు పొద్దున దామరగిద్దను డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత మన యాదన్నది, వీళ్ళిద్దరు అభ్యర్థులది, సమతా వెంకటరెడ్డి గారిది. మేము ఉంటాం, వెనకాలనే ఉంటామో, వాళ్ళ వెనకాల ఎన్నంబడి నడుస్తాం. కాకపోతే వాళ్ళ పాలనలో వాళ్ళ ఎంబడి మేము జోక్యం చేసుకోదలుచుకోలేదు. 7 సంవత్సరాలు పనిష్ పెట్టుకొని తిరిగినా ఏమెందుకు మళ్ళీ సర్పంచ్ అసలు నిలబడదామంటాను. కానీ సర్పంచ్ రాలేదు, నాకు రిజర్వేషన్ చేంజ్ అయింది, నర్సులు ఎంబడి తిరుగుతున్నా. రేపు పొద్దుగాల ఇంకోరికి వస్తే ఇంకోరు ఎంబడి తిరుగుతా. అంతేగాని మీలాగా ఇళ్ళలో కూర్చొని ఎలక్షన్ వచ్చేదాకల్లా రాజకీయాలు మాట్లాడి వాళ్ళ మీద విమర్శలు చేసే రకం కాదు. నేను పని చేసి చూపించే రకం. మా నాయన సర్పంచ్ చేసిండు, మా తాత సర్పంచ్ చేసిండు, నేను సర్పంచ్ చేసిన. ఇప్పటికీ మా ఫ్యామిలీ మీద ఒక చిన్న మచ్చ కూడా లేదు, ఒక అవినీతి లేదు. మా నర్సింహుల మీద 7 సంవత్సరాలు వార్డు మెంబర్గా చేసిండు, ఒక్క కాంప్లైంట్ లేదు. నేను పేరు చెప్పదలుచుకోలేం కానీ నిలబడ్డ అభ్యర్థులను చూడండి, అవతల అభ్యర్థిని చూడండి, ఈ అభ్యర్థిని చూడండి. మన అభ్యర్థి ఎంత మంచోడు, మంచికి మీరు ఓటేయండి. మీకు ఒక్క చిన్న విషయం, చిన్న కథ చెప్తారు, 2 నిమిషాలు, 1 నిమిషం 2 నిమిషాలు కూడా యాదన్న కోపం వస్తుంది. యాదన్న సీఎం ప్రోగ్రామ్ పోవాలి. ఒక అడవిలో ఏమవుతుందంట, ఎలక్షన్లు అవుతాయి, చెట్లకు మొత్తం ఓట్లు ఇస్తారంట. చెట్లకు మొత్తం ఓటాకు ఇచ్చారు అడవిలో. ఒక సైడ్ ఏమో గొడ్డలు నిలబడ్డదంట, ఇంకో సైడ్ ఏమో నది సెలయర్ నిలబడ్డదంట. పొద్దుగాల వీడియో వాట్సాప్లో చూసిన వీడియో.
ఒక సైడ్ ఏమో సెలయేరు అంటే చెట్లకు నీళ్ళు ఇచ్చే సెలయేరు నిలబడ్డది, ఇంకో సైడ్ గుడ్డలు నిలబడ్డది. అందరు ఏమనుకోరు, సెలయేరు నీళ్ళతో చెట్లు పెరుగుతాయి కదా, చెట్లు సెలయేరుకే ఓట్లు వేస్తా అనుకుంది. మనం సర్వేలు చేస్తాం కదా, సర్వేలలో కూడా చెట్టే గెలుస్తాను సెలయేరు గెలుస్తాను వచ్చిందంట, అంటే నది గెలుస్తుందని వచ్చింది. కాకపోతే ఏమి జరిగిందో తెలియదు, గొడ్డలు గెలిచింది. గొడ్డలు గెలిచినాక ఏం చేస్తుంది? చెట్లను కొట్టేస్తుంది. అవునా? గొడ్డలు పని ఏంది? చెట్లను నడకమే గొడ్డల పని కదా. అందరు ఒక్కొక్క చెట్టు నరుకుతుంటే అందరు బాధపడుతారు. ఒకరు వచ్చి అడిగిరంట, ఒక చెట్టుతోని వేరే వాళ్ళు వచ్చి చెట్టుని అడిగిరు, అరే మీరు ఎందుకు గొడ్డలు కొట్టేసిర్రు అంటే, ఆ గొడ్డలకున్న గొడ్డలు కామట అది మా చెట్టే కదా అని ఇష్టం అన్నారట. గొడ్డలకున్న కామ మా చెట్టు కానీ మా చెట్టు అని ఆ కామని చూసేసినామంటారు. మీరు ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోండి, నరసింహులు మంచి అభ్యర్థి. కులాలు మతాలు వర్గాలు చూసి ఓట్లు వేయకండి, నరసింహులు గెలిపియండి. నరసింహులను గెలిపించే బాధ్యత మా యాదన్న తీసుకుంటాడు. ఇంతకుముందే 10వ వార్డులో నేను వస్తుంటే యాదన్నకు చూపించిన, అన్నా మనము 9వ వార్డులో తిరిగినాం, 10వ వార్డులో తిరిగినాం. 9వ వార్డులో అయితే మీరు చూసి రోడ్డు శాంక్షన్ చేసిరన్నా, 50 లక్షలు సీసీ రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది, అది ఓకే ఉంది, ఈ రోడ్డు కూడా కావాలని అంటే అన్న ఏం చెప్పిండు, మధు ఫస్ట్ గెలవంగానే, ఇప్పుడు చెప్పాడు అన్న కూడా చెప్తాడు, అది గెలవంగానే చెబుతాం తమ్మి అని చెప్పాడు. కాకపోతే మన అభ్యర్థి ఇంకా మన గుర్తించి మన బాధలను గుర్తించి 10 లక్షలు పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తా అంటుండు. యాదన్న ఒక 30 లక్షలు, అన్న 10 లక్షలు ఇస్తే 40 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోతుంది, సీసీ రోడ్ అయిపోతుంది. కాబట్టి నేను ఇంకా చిన్న కొన్ని ఉన్నాయన్న, ముడిమేల సొసైటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు వేదికపైకి రావాలి. అలాగే చిన్న ఫార్మేషన్ రోడ్లు ఉన్నాయన్న, యాదన్న చిన్న ఫార్మేషన్ రోడ్లు ఉన్నాయి, ఒక 5 లక్షలు 10 లక్షల వరకు అయిపోయే వరకులు. ఈ మన పిర్లపై రోడ్ ఒకటి ఉంది, ఈ పెద్దపల్లం రోడ్ ఒకటి ఉందన్న. ఈ రోడ్ అయితే మా సమతా వెంకరెడ్డి గారు వాళ్ళ హామీలలోనే పెట్టిరు, సమతా వెంకరెడ్డి గారు చేస్తామని చెప్పారు. కాబట్టి ఈ చిన్న అంటే మీకు ఇంకో విషయం కూడా ఏం చెప్తున్నా అంటే, దేవర సమతా వెంకరెడ్డి గారి గురించి మనం తెలుసు అందరికీ. డివిఆర్ అంటే ఏం చేస్తాడనేది మనకు తెలుసు, మన పిల్లలకైతే అందరు తెలుసు, మీ అమ్మలకు అందరు తెలుసు. ఏదానికైనా మన అయితే కాదనే వ్యక్తి కాడు. కాబట్టి మనం చైర్మన్ అభ్యర్థి ఆయన గెలవాలంటే మనం నరసింహులను శంకరన్న గెలిస్తేనే వీళ్ళు పోయి ఆడేయాలి ఓటు. ఇంతకుముందు సర్పంచ్ ఉండే, సర్పంచ్కి ఓటేస్తుంటే వార్డు మెంబర్కి ఇంకొక ఓటేస్తాం, ఇప్పుడు అది లేదు. వీళ్ళు పోయి ఆడ చేయలేస్తేనే ఆయన చైర్మన్ అవుతాడు. కాబట్టి మీరు అందరూ ఇది దృష్టిలో ఉంచుకోండి, అభివృద్ధికి ఓటేయండి. ఇంతకుముందు మా సీఎం చెప్పినట్టు మనకు 200 యూనిట్ల కరెంట్ వస్తుంది, ఫ్రీ బస్సు వస్తుంది, 500లకు సిలిండర్ వస్తుంది, ఇన్ని వస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది, యాదన్న నెక్స్ట్ ఇంకా 5 సంవత్సరాలు గెలిచి ఇంకా 8 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి మీరు అభివృద్ధికి ఓటేయండి. మీకు ఎవరికి పింఛన్లు రాకున్నా, మీకు ఎవరికి ఇల్లు రాకున్నా, మీకు గ్యాస్ రాకున్నా, ఇంతకుముందు కూడా ఊర్లో తిరుగుతుంటే కొంతమంది మాకు కరెంట్ వస్తలేదు, ఫ్రీ కరెంట్ వస్తలేదు అంటున్నారు. వాళ్ళు కూడా మాకు కరెంటు బిల్లు ఒకటి, ఆధార్ కార్డు ఇవ్వండి. ఇప్పటిదాకా ఎవరు చెప్పలేరు, చెప్పిన వాళ్ళందరికీ చేసినాము, ఇంకా కూడా ఏమున్నా చేయడానికి రెడీ ఉన్నాము. ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నా అంటే, మా యాదన్న మా ఏమన్నా ఉండదు కాబట్టి మాకు ధైర్యం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ బోర్ వేసినాం కదా, గెలిచంగానే బోర్ వేపిద్దాం. యాదన్న పైసలు ఇస్తూనే ఉంటాడు, మనం వేపిస్తూనే ఉందాం, మీకు ఒకటే పని, మనకు వేరే పని లేదు. కాబట్టి అన్న మేము మీ పిల్లల్లాగా భావించి మా ఊరిని డెవలప్ చేసే బాధ్యత మీరు తీసుకోండి. వీళ్ళిద్దరిని మీకు ఖచ్చితంగా వీళ్ళని గిఫ్ట్ ఇస్తామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు గ్రామస్తులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఒకటనా కుర్వ సంఘంది బిల్డింగ్ లేదు తామరగిద్దల, బీసీ సంఘం కుర్వ సంఘం బిల్డింగ్ ఒకటి కావాలి. ఈ 3 దృష్టిలో ఉంచుకొని మీరు మీ అమూల్యమైన సందేశాలు చేయాల్సిందిగా కోరుకుంటాం. అలాగే ముడిమేల ప్రెసిడెంట్ అన్న, సొసైటీ చైర్మన్ ప్రతాప్ అన్న, ఒక్క నిమిషం మాట్లాడు. చెప్తున్నా కదా, ఇప్పుడు బొమ్మ ఏమైంది? ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా దామరగిద్ద గ్రామానికి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నేత యాదన్న గారిని ఇప్పుడు నేను అడిగినవన్నీ దృష్టిలో ఉంచుకొని దాని అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. ఈరోజు దామరగిద్ద వార్డులో జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమ సభాధ్యక్షులు మసూన్ గుప్తా గారికి, మాజీ సర్పంచ్ వెంకటేశం గుప్తా గారికి, మాజీ సర్పంచ్ శంకరాజ్ శెట్టి గారికి, మరి
అభ్యర్థులు నరసింహులు, తాళ్ళపల్లి నరసింహులు, నడిమల్లు శంకరయ్య గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటాన్న గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మరి మునిమాల ప్రతాప్ రెడ్డి గారు, పాండన్న గారు, ప్రభాకర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి నీ ముందు మాట్లాడడానికి భయమవుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి దామర్గిత గ్రామ పెద్దలకు, యువకులకు, మిత్రులకు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మునిమాల దామర్గిత గ్రామము చేవెళ్లకు అతి సమీపంలో ఉన్నటువంటి గ్రామం కాబట్టి తప్పకుండా చేవెళ్లకు, దామర్గితకు రోడ్డు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. ఆ రోడ్డు తప్పకుండా చేస్తాం. అది ఒకటే కాదు, మీరు ఈ ఇద్దరి అభ్యర్థులను గెలిపించండి, మీ ఊరి బాధ్యత నేను తీసుకుంటా. 50 లక్షలు కాదు, కోటి రూపాయలు కాదు, ఎంతైనా ఈ గ్రామం డెవలప్మెంట్ చేయడానికి తప్పకుండా శాయశక్తిగా ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనా ప్రభుత్వం పేదల పక్షపాతిగా, మహిళల పక్షపాతిగా, రైతుల పక్షపాతిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ సన్న బియ్యం కానీ, ఇండ్లు కానీ, మరి అదేవిధంగా 200 యూనిట్ ఫ్రీ కరెంట్ కానీ, ఇవన్నీ కూడా ఫ్రీ బస్ కానీ, ఇవన్నీ కార్యక్రమాలు ఇస్తున్నారు. కాబట్టి ఇవాళ అందరూ కూడా యాదగిరిగుట్టకు పోయి ఫ్రీగా పోయి రావడానికి కూడా మహిళా సోదరులకు అందరికీ కూడా అవకాశం ఉన్నది. యాదగిరిగుట్టనే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయాలు ఏమేమి ఉన్నాయో అన్ని దేవాలయాలకు కోరావచ్చు. జోగులాంబ కాడికి పోవచ్చు, వేములవాడ పోవచ్చు, యాదగిరిగుట్ట పోవచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మరి ఇటువంటి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారు మరి గ్రామాల అభివృద్ధి కోసం అనేక నిధులు ఇస్తున్నారు. మరి ఏది ఏమైనా అభివృద్ధి చేయాలి. రాజకీయాలు శాశ్వతం కాదు, రాజకీయాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. కానీ మనం ఏం చేసాం అనేది గుర్తుంచుకోవాలి. చాలా మంది చాలా రకాలు మాట్లాడతారు. ఎవరి మాటలు వినొద్దు. చాలా మంది చెప్తారు. ఇప్పుడు మనము చిన్న ఆహారము 24 గంటల్లో బయటికి పంపిస్తుంది. మనం నీళ్ళు తాగిన 4 గంటల్లో విసర్జిస్తాం. పీల్చుకున్న గాలి మరుక్షణమే వదిలేస్తాం. మరి ఎవరో చెప్పే మాటలు మనసులో పెట్టుకొని అంతకాలం పెట్టుకొని దాన్ని మురుగబెట్టే కంటే ఎంబడే తీసేస్తే బాగుంటాయి. ఆ కడుపులో ఈ వ్యర్థాలు ఇవన్నీ పెట్టుకుంటే విషయమవుతాయి. ఈ విషయాన్ని బయటకు పంపిస్తే కల్మషం లేకుండా ఉంటే మన జీవితం సుఖాంతంగా ఉంటుంది. కాబట్టి ఎవరు మాటలు వినొద్దు. మరి మీకు దోషింది, మీకు ఏమనిపిస్తే అది చేయండి. ఎవరు మాటలు కడుపులలో పెట్టుకొని విషయం దాకా పెట్టుకొని అదే ఆమె నన్ను ఇట్లన్నది, ఈయన నన్ను ఇట్లన్నాడు అని మనం భేదాభిప్రాయాలు పెట్టుకోకుండా మీరందరూ కూడా కులాసగా అందరూ కూడా ప్రశాంతమైన జీవితం గడపాలంటే మనం అందరం మనసు ప్రశాంతంగా ఉండాలి. దాని తర్వాత అవే కార్యక్రమాలు వస్తాయి. ఏది ఏమైనా మనకు ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కల్పిస్తుంది, రోడ్డు ఉందా, నీళ్ళు వస్తున్నాయా, ఏ ప్రాబ్లం ఉన్నాయి, అవన్నీ కూడా మాకు వదిలిపెట్టండి, మేము చూసుకుంటాం. ఇప్పటిదాకా వేరు, ఇప్పుడు వేరు. తప్పకుండా ఈ ప్రభుత్వం డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. కాబట్టి డెవలప్మెంట్ చేయించే బాధ్యత మాది.
ఇవాళ 50 లక్షలు 60 లక్షలు కాదు, ఈ గ్రామానికి ఏమేమి ఉన్నాయో ఇంతకుముందు ఇంతకుముందు 5 ఏళ్ళ కింద చూసి వచ్చినాం. ఆ రోడ్డు కూడా చేస్తాం. అక్కడ ఇంకా అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది. 150 ఎకరాలలో అందరూ కబ్జాలు ఉన్నారా? కబ్జాలు ఉన్న వాళ్ళకి అందరికి కూడా పట్టా సర్టిఫికేట్ ఇప్పిస్తాం. ఏమన్నా ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామానికి తప్పకుండా ఇస్తాము, చేస్తాము. కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, 9వ వార్డు సభ్యులు తాళపల్లి నరసింహులు, 10వ వార్డు అభ్యర్థి నడిపల్లి శంకర్ గారిని మీ యొక్క అమూల్యమైన ఓటు భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే ఈ గ్రామ బాధ్యతలు నేను తీసుకుంటా. నేను రోజు ఈ ఊళ్ళోకి వెళ్ళొస్తాను. నేను హైదరాబాద్లో ఉన్నా, ఇంకెక్కడన్నా ఉన్నా, నేను చించలపేటలో ఉంటా, మా సొంత ఊళ్ళో ఉంటా. ఎంత రాత్రి కానీ ఊరికి అవుతా, మళ్ళీ తెల్లారి కానీ చెవిలోకి వస్తా. కాబట్టి నాకు తెలియని గ్రామం కాదు, తెలిసిన గ్రామము. అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి మీరు అవకాశం ఇవ్వాలి. మరి ప్రభుత్వం పంపించినటువంటి తాళపల్లి నరసింహులు, నడిమల శంకర్ గారికి మీ అమూల్యమైన ఓటు భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే ఈ గ్రామ డెవలప్మెంట్, గ్రామానికి రావాల్సిన సౌకర్యాలు మరి కుటుంబ సంఘం అన్నారు తప్పకుండా చేస్తాం, చేసేటుంది. పోయినసారి ఎలక్షన్ మాట ఇచ్చడం తప్పకుండా చేస్తాం. మీరు ఒకటే ఈ 2 అభ్యర్థులను గెలిపించిన తర్వాత, ఎలక్షన్ అయిన తర్వాత మీ ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో నేను వచ్చి తీసుకుంటా. అన్ని విధాలుగా ఎక్కడైతే రోడ్లు లేవు, అంతర్గత రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, మరి మంచినీటి సౌకర్యం అన్ని కూడా కల్పించడానికి శాయశక్తుల ప్రయత్నం చేసి ఈ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతానని మీ అందరి ముందు కోరుకుంటూ, మీరిద్దరిని శంకర్ను నరసింహను వాళ్ళకు కేటాయించిన గుర్తుపైన మీరు భారీ మెజార్టీతో గెలిపించి కానుకలు ఇవ్వాలని మేము అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇంకొకటి, దామరగిద గేట్ నుంచి ఈ దాకా యామ్లో ఉంది. తప్పకుండా ఈ అయిపోయింది, ఎలక్షన్ తర్వాత అయిపోతుంది. తప్పకుండా ఆ రోజు కూడా చేస్తాం. థ్యాంక్ యూ అందరికీ. అన్న ఇంకొక విషయం అన్న, ఇప్పుడు 4 అభ్యర్థులు ఈయన కోసం టికెట్ త్యాగం చేశారు. మా దగ్గర చిన్న విషయం ఉందంటే, మాలోళ్ళకు టికెట్ ఇవ్వలేదని చెప్పి కొంతమంది అలుగురు అన్న. కాబట్టి ఖచ్చితంగా రేపు పొద్దున్న ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళకు కూడా రిప్రజెంట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మీరు మాట ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మాలల్లో మాలవాళ్ళు 2 కన్నుల దాకా అన్నదమ్ములం, ఎవరు కూడా భేదాభిప్రాయాలు పెట్టుకోవద్దు. అయితే చేవెళ్ళ శ్రీనివాస్కి ఇచ్చారు, ఊరెళ్ళ జ్యోతి రాజేందర్కి ఇచ్చారు. వాళ్ళు మాలల్లో 2 మాలవాళ్ళకి ఇచ్చారు, 1 మాదిగోళ్ళకి ఇచ్చారు. ఇందులో అవకాశం ఉంటే తప్పకుండా రేపు రాబోయే సొసైటీ ఎలక్షన్లో కానీ మార్కెట్లో కానీ అవకాశం ఉంటే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాం. కానీ ఎవరు కూడా మనస్పర్ధలు పెట్టుకోవద్దు. ఇద్దరం కూడా అన్నదమ్ములం కలిసిపోవాలి, కలిసి ఉండాలి. దాంట్లో ఎవరు కూడా ఎలాంటి అనుమానాలు అపోహలు పెట్టుకోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా పేరు పేరున పాదాభివందనాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు మాట్లాడుతుంటే కిందికి నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది. సాగలలో వాటర్ ప్రాబ్లం చాలా ఉందని వచ్చింది. ఎలక్షన్ 11 తారీఖు అవుతుంది. 13 తారీఖు రోజు రిజల్ట్ వస్తుంది. 15 తారీఖు రోజు మన చైర్మన్ అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేస్తాడు. 16వ తారీఖు నాడు నా సొంత నిధులతో వాళ్ళకి బోరేపిస్తాను. సాగలలో వాటిలో నా సొంత నిధులతో బోరేపిస్తా. మొన్న మా చెల్లెలు అడిగింది, అక్కడ పోతే అన్న నీళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది, ఆ డబ్బా కాడికి పోయి ఎత్తుకురావాల్సి వస్తుందని చెప్పింది. కాబట్టి కంపల్సరీ ఈ వార్డుకు వీళ్ళిద్దరిని గెలిపియండి. గెలిపించిన తర్వాత మనం ఎట్లా ఖచ్చితంగా మనం చైర్మన్ గెలుస్తున్నాము. 15వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అవుతుంది. 16వ తారీఖు నాడు మా సతీష్ వీడియో కూడా తీస్తుండు, మంచిగా వీడియో తీసి అందరు పెట్టు. 16వ తారీఖు నాడు పొద్దున్న బోర్ వేపిస్తున్నాం. మీకు ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేసి దామరగిద మొత్తం ఇక్కడ వచ్చి నిలబడేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన కాళే ఏదన్న గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటన్న గారికి, మాజీ సర్పంచ్ ప్రభాకర్ అన్న గారికి, చివరిలో
సొసైటీ చైర్మన్ ప్రతాపన్న గారికి, పాండన్న గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. చేతులు లేపరా మీరు మొదలు, వీళ్ళు లేపుతారబ్బా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. కాళయాదన గారి నాయకత్వం, కాళయాదన గారి నాయకత్వం, కాళయాదన గారి నాయకత్వం. జై కాంగ్రెస్. లొల్లి పెట్టకండి. ఒక చిన్న విషయం చెప్తా. పరిగిలో సీఎం రేవంత్ రెడ్డి గారి మీటింగ్ ఉంది. ఊర్లకు బస్సులు వస్తున్నాయి. మీరెవరైనా అందరినీ రావాలని కోరుకుంటున్నారు. మీరు అందరూ పరిగికి పోయేద్దాము, నేను కూడా వస్తాను, మీ వెంబడి రావాలని కోరుకుంటున్నా. ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో పరిగి రానికే వాళ్ళందరూ రావాల్సిందిగా నా మనవి. మీరు ఎంతమంది వస్తారో చూసి ఒక్కసారి నాకు చేతులు లేస్తే బస్సులు తెప్పిస్తా. పరిగి పోవాలి, పరిగి పోయి రావాలి. ఎవరెవరు వస్తారో చెప్తే సరే. ధన్యవాదాలు, అందరికి ధన్యవాదాలు. ఒక గంట సేపట్లో బస్సులు వస్తాయి. అప్పటివరకల్లా భోజనాలు రెడీ అవుతున్నాయి. మీరు భోజనం చేయండి. భోజనం చేసిన తర్వాత బస్సులు ఎక్కవాలి. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో. లేటెస్ట్ అప్డేట్స్ Dosta